ఇక్కడ b minus a into x square plus c minus a into x plus a minus b equal to 0. మూలాలు సమానమైన ఏబీసీలు ఏ శ్రేణిలో ఉంటాయి చూద్దాం. ఓకేనా? సో చూడండి, మూలాలు సమానము అంటే ఏంటి? విచక్షణ 0 అంటే b square minus 4ac equal to 0. ఇది మనకి ఫార్ములా. b అంటే x కోఎఫిషియంట్ ఏముంది? c minus a whole square minus 4 into a అంటే x square కోఎఫిషియంట్, b minus c అంటే కాన్స్టెంట్ a minus b equal to 0. సో ఎక్స్పాండ్ చేద్దాం. ఇక్కడ c square minus 2ac plus a square a minus b whole square like minus 4 into, so let's ఇంటిగ్రేట్ చేద్దాం. b into a ab plus into minus b square. సో నెక్స్ట్ మైనస్ cతో minus c into a minus ac minus to minus plus bc equal to 0. So next c square minus 2ac plus a square minus 4ab plus 4b square minus into minus plus 4ac minus 4bc equal to 0. ఇక్కడ minus 2ac plus 4ac ఏమవుతుంది? plus 2ac అవుతుంది plus a square. నెక్స్ట్ రిమైనింగ్ రాద్దాం. minus 4ab తర్వాత నెక్స్ట్ ఇది minus 4bc, నెక్స్ట్ ఈ స్క్వేర్ లాస్ట్లో రాద్దాం ప్లస్ 4b స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఇదేం రాయొచ్చు? ఇక్కడ మనం c ప్లస్ a హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? minus 4b కామన్ తీద్దాం. కామన్ తీస్తే a ప్లస్ c. ఇక్కడ ఇదేం రాయొచ్చు? 2b హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. ఇక్కడ c plus a whole square minus 2 into a c plus a b 2b ఒకసారి ఇంటూ చేస్తే మొత్తం వస్తుంది చూడండి. 2 2s 4b into c plus a or a plus c. ఓకే, సో మిడిల్ టర్మ్ ఎలా ఉంది చూడండి, 2ab లాగా రాసేసుకున్నాం. ఇప్పుడు 2b హోల్ స్క్వేర్. సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ లైక్ ఫార్ములా a square minus 2ab plus b square, a square minus 2ab ప్లస్ బీ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. సో కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ అంటే సి ప్లస్ ఏ మైనస్ బి, బి అంటే 2b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకే, సి ప్లస్ ఏ మైనస్ 2b ఈక్వల్ టు యాక్చువల్గా ప్లస్ ఆర్ మైనస్ రూట్ స్క్వేర్ ఇక్కడ వస్తే రూట్ అవుతుంది, రూట్ 0. సో మనకి ప్లస్ ఆర్ మైనస్ రూట్ 0 అంటే 0నే, ప్లస్ ఆర్ మైనస్ 0 అన్నా కూడా 0నే. అంటే ఫైనల్గా ఏమవుతుంది? సి ప్లస్ ఏ మైనస్ 2b ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ ఏమవుతుంది? సి ప్లస్ ఏ ఈక్వల్ టు మైనస్ 2b ఇటు వచ్చేస్తే ప్లస్ 2b. సో ఈ కండిషన్ మనది ఏంది? ఏబీసీలు మనకి అంక శ్రేణిలో ఉన్నప్పుడు ఈ కండిషన్ వస్తుంది. మరి ఈ కండిషన్ వచ్చింది అంటే ఏబీసీలు ఇప్పుడు దేంట్లో ఉన్నట్టు? అంక శ్రేణిలో ఉన్నట్టు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఏబీసీలు అంక శ్రేణిలో కలవు. థ్యాంక్ యూ. ఇఫ్ యూ అండర్స్టూడ్ దిస్, యూ కెన్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ and like and subscribe my channel. Thank you.